ప్రైస్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 34వ అధ్యాయం 32వ వచనం. నాకు తెలియని దాన్ని నాకు నేర్పుము. దేవుడి వాక్యం నించును గాక. ఆమె అవునండి, భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాకు తెలియని విషయాలు ఏదైతే ఉన్నాయో అది నాకు నేర్పించయ్యా. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నేనేమి తెలుసుకోలేకపోతున్నాను. ఆ గ్రహింపు జ్ఞానం నాకు లేదు కాబట్టి నాకు తెలియనిది ఏదైనా ఉంటే నేను నేర్చుకుంటాను. నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని అడుగుతున్నాడు. అవునండి, మనకు తెలియని విషయాలు, తెలియని పనులు, తెలియని చాలా మన జీవితంలో కూడా మనం అనుకుంటున్నాం కదా, ఇది నాకు తెలియదు, నేను చేయలేను, ఇది నాకు తెలియదు, నా వల్ల కాదు అని చాలా విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నిర్ణయం తీసుకుంటాం, తెలియదని వదిలేస్తూ ఉంటాం. తెలియనిది ఏదైనా దేవుడిని అడిగినప్పుడు దేవుడు అది మనకు తెలియపరుస్తాడండి. కాబట్టి మనం కూడా మనకు తెలియని వాటిని దేవుడి దగ్గర నుండి నేర్చుకొని, ఏది తెలియని వారంగా కాక దేవుడి దగ్గర నుండి సమస్తమును నేర్చుకొని, గ్రహింపును, జ్ఞానమును, అన్ని విషయాలు తెలుసుకొని దేవుని మహిమార్థమైన జీవితాన్ని కట్టుకున్న రీతిగా దేవుడు మనకు తెలియని వాటిని మనకు నేర్పి మన జీవితాలను అన్ని విషయాల్లో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారికి తెలియని వాటిని బట్టి కృంగిపోతున్నారేమో, తెలియదని కొన్ని కార్యాలు ఆపుతున్నారేమో, యేసు నామములో వారికి తెలియని సమస్తం నువ్వు తెలియపరిచి జ్ఞానం ఇచ్చి నీ బిడ్డలు అన్ని విషయాల్లో నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.